తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అంశాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఎందుకు అభివర్ణించవచ్చు, ఎందుకు అభివర్ణించకూడదు అనేది ఈ రోజు నేను చర్చించబోతున్నా. తెలంగాణ ప్రజలారా, ఈ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు కూడా చాలా అవసరమైన వీడియో. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ లైవ్ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సమాచారం చాలా విలువైనది. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వింటే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? ఓహో, మన తెలంగాణ రాష్ట్రం అంటే ఇలా కూడా ఉంటుందా? వారెవ్వా, ఏమి తెలంగాణ రాష్ట్రం! పరాయి రాష్ట్రం ముంగట మనం చిన్నచూపు చూస్తున్నారా మనల్ని? పరాయి రాష్ట్రం ముంగట మన రాష్ట్రం యొక్క ఇజ్జత్ పోతున్నదా? పరాయి రాష్ట్రం ముంగట మనది ఏమవుతున్నది అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి చూస్తే చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నిన్న కొంత ఎపిసోడ్ జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయానికి సంబంధించి మనం నిన్న పూర్తి స్థాయిలో వీడియోలు కూడా అప్లోడ్ చేశాం. ఈరోజు కూడా ఆ విషయానికి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశానికి సంబంధించి మీ ముంగట ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇలా కూడా ఉంటుందా అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏం జరుగుతున్నది గిడ ఒక్కసారి చూడుర్రి. గిడ చూసిర్రు కదా, ఇది ఏంది? 2 లక్షల రుణమాఫీ, అన్నదాతల రుణ విముక్తి పండుగ, రైతన్న మొఖాలలో చిరునవ్వు నిండగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న సర్కార్. ఏడ నిలబెట్టుకున్నది? 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదని చాలా క్లారిటీగా ఘంటాపదంగా నేను వాదిస్తున్నా. దానికి సంబంధించిన ప్రతి పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ మనం సంపాదించినవి ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేపర్లు ఇవి. ఇది ఒకటి కాదు, కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి అయింది, కొడంగల్ నియోజకవర్గం కాకుండా మిగతా వాటికి ఎంతవరకు అయింది అనేది చూపెడతా. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన అంటే, పూర్తి స్థాయిలో కూడా ప్రకటనలు ఇస్తూ ఇక్కడ ఎవరు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి ఒక ఫ్లెక్సీని నిన్న ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది బస్టాండ్ల దగ్గర ఇతరత్ర చాలా చోట్ల కూడా అంటించిల్లు. ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో దానికి సంబంధించి ఇక్కడ చూడుర్రి, దమ్ముంటే రాజీనామా చేయంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఇది ఒకటి పోస్ట్ అయితే వైరల్ అవుతున్న పరిస్థితి కనబడింది. అయితే వీళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన చేస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. నిజంగా ఏం జరిగింది నిన్న? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రుణమాఫీ చేసిర్రా? 2 లక్షల రుణమాఫీ కాలేదని చాలా క్లియర్గా ఘంటాపదంగా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, రేషన్ కార్డుతోని సగం మందికి మొండి చేయి చూపెడితే, రేషన్ కార్డు కాకుండా టెక్నికల్ ఇష్యూతోని బ్యాంకర్లో చేసిన తప్పిదాలతోని చాలామందికి రాలేదు అనేది మరో అంశం. సో ఇప్పుడు ఏంది, వీళ్ళు రుణమాఫీ విషయాన్ని ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, హరీష్ రావుకు సంబంధించిన ఫోటోలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎట్లా పబ్లిసిటీ చేసిర్రు అనేది కూడా ఒకసారి మీకు చూపెడతా. మీరే చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి చూడాలి. ఇక్కడ ఉన్న ఇది నిన్న ట్రోల్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కదా. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోలే, నీ రాజీనామా ఏడబోయింది అంటూ అగ్గిపెట్టె హరీష్ రావు అంటూ మైనంపల్లి అభిమానులు చేసిర్రు. మైనంపల్లి అభిమానులకు సంబంధించి ఇట్లా ఏంది అంటే ఇట్లా ప్రకటనలు చేస్తున్నా. మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉన్నది కదా, దాని పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు మీద, మైనంపల్లి హనుమంతరావు కొడుకు మీద, మైనంపల్లి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు సిసిఎస్కు సంబంధించిన పోలీసులు ఎందుకు కేసులు పెట్టలే? సీసీ ఫుటేజ్ దొరకలేదా? నడి రోడ్డు మీద బస్టాండ్ల దగ్గర ఈ ఫ్లెక్సీ కనీసం పెట్టడానికి ఒక అర్ధగంట 30 నిమిషాలు పడుతుంది. ఇంత దారుణంగా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ పోలీసులకు సంబంధించి కానీ ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తలేదు? ఈ ప్రభుత్వం ఇంత క్రూరంగా ఇంత నీచంగా ఎందుకు దిగజారుతున్నది?
ఇది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే రావణ కాష్టం తయారు చేసే ప్రభుత్వమా? ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయమని మైనంపల్లి అభిమానులు అంటూ పేరుతో ఉన్నది కదా. రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు, సిసిఎస్కు సంబంధించిన ఎస్పీ గారు, సిపి గారు ఏం చేస్తున్నారు మీరంతా? ఏం చేస్తున్నారు అంటున్నా. ఏం చేస్తున్నారు? పెన్నేమన్నా దుమ్ము పడితే దాన్ని దులిపే ప్రయత్నం చేస్తున్నారే. ఎఫ్ఐఆర్ కాపీలు దొరుకుతలేవా? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయవు? ఇది తెలంగాణ కాదా? ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టిన ఆ మొగోళ్ళందరూ ఈరోజు ఆ మొగోళ్ళు కాదా మరి వాళ్ళు? అంటే మీకొక న్యాయం, మాకో న్యాయం. అంటే ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది తెలంగాణలో. ఇక్కడ వీళ్ళు ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా కూడా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఎంతమంది మీద కేసులు చేసిళ్ళు, ఎంతమంది అరెస్టు చేసిళ్ళు? ఇదా మీ రాజకీయం? ఇదా మీ లుచ్చా రాజకీయం? ఇదా మీరు చేసేది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే రాజకీయాలు ఇవా? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టిల్లు కదా. సరే, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బాజాప్తిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకొస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? 70 లక్షల మంది రైతులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులు ఉంటే దాంట్లో దాదాపుగా అందరూ కూడా అర్హులే. రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి, చేస్తాడా? మరి ఎందుకు చేయలే? నువ్వు రుణమాఫీ చేయలే కదా. రుణమాఫీ చేసినని ఈ ఫ్లెక్సీ లేపిస్తున్నావు. వేసినోని కన్నా సిగ్గుశరం ఉండట్లేదు. 2 లక్షల రుణమాఫీ కాలేదురా బాడకవులని ఊళ్ళలో తిడుతున్నారు. ఈ ఫ్లెక్సీలు వేసి ఈ ఫ్లెక్సీలతో ఆగిపోయిందా అంటే ఇది కాని పరిస్థితి. ఏం జరిగింది? మళ్ళీ కథ జరిగాయి. ఎందుకు అంతటితో ఆగదు కదా. ఎప్పుడైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ మంత్రిని ఇంత దారుణంగా కూడా, ఇంత ఘోరంగా కూడా, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళకు నచ్చినట్టుగా ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు అడ్డగోలుగా ఇట్లా ఫ్లెక్సీలు వేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నది, దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు చేసింది, ఇలాంటి నియంత పోకడను కానీ ఇలాంటి దుర్మార్గమైన అంశానికి సంబంధించి ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనే దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది? అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది అని చెప్పేది ఒక అంశం. ఇగో ఇప్పుడు సమ్మగా ఉన్నదా? ఇప్పుడు 90 mm రాటు దిగింది. రుణమాఫీ మాట తప్పి మోసం చేసిన రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం, బీఆర్ఎస్ అభిమానులు అయిపోయింది. ఇక చూడు, ఇప్పుడు చూడు, దమ్ముంటే రాజీనామా చేయన్నావు కదా. ఇక రుణమాఫీ ఏడైంది. ఇక చూడు దమ్ముంటే రాజీనామా చెయ్యి. ఆ రవంత రెడ్డి అమరవీళ్ళ స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి 31,000 కోట్లని దేవుళ్ళ మీద ఒట్లు, చివరకు చేసింది 17,000 కోట్లు. తెలంగాణ రైతాంగం గుండెలలో గుణపం దింపిన పోర్ట్లు అంటూ కూడా ఏసిరిగా చూడు. చెప్పింది కొండంతా, చేసింది రవ్వంతా. రుణమాఫీ పేరుతో రేవంత్ అన్న మోసం రైతన్నను మోసం చేసిన రేవంత్ రెడ్డి. ఇక చూడు ఎట్లున్నది ఇప్పుడు? మంచిగా ఉన్నదా? ఇదా? ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇదే జరిగేది. ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే మొదలుపెట్టింది కాంగ్రెస్. ఇది ఇంతటితో ఆగదు కదా. ఇక చూడుర్రి ఇప్పుడు చూడు, ప్రజలను మోసం చేసినావు. మొదట నువ్వు చెప్పింది 40,000 కోట్లు, రెండోసారి 31,000 కోట్లు, ఇప్పుడు చేసింది మాత్రం 17,000 కోట్లు. దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి ఓట్లు వేసి తెలంగాణ రైతాంగం గుండెలలో గుణపం దింపిల్లని మొత్తం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వచ్చేసినాయి. ఇప్పుడు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎవరు మొదలు పెట్టిల్లు ఇది? దీని కథ ఏంది? చూడు ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఇజ్జత్ పోతున్నది మాకే. 31,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలని మొదట చెప్తివి, రెండోసారి 31 అంటివి, చేసింది 17,000 కోట్లు. నువ్వేం చేసినావు? మళ్ళీ ఈయన తీస్మాన్ ఖాన్ లెక్క ఇప్పుడు మా తెలంగాణ హిందుత్వవాదులంతా బయటికి రావాలి. ఎందుకంటే దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. పెద్దమ్మ తల్లి గుడి మీద రాజీనామా ఏంది ప్రమాణం చేసినావు? సిద్దిపేట దగ్గర మల్లన్న మీద ప్రమాణం చేసినావు, అక్కడ ములుగు దగ్గర రామప్ప దగ్గర ప్రమాణం చేసినావు, వరంగల్లో చేసినావు. నువ్వు ఏడా లక్ష్మీ నరసింహస్వామిని చేసినావు, నువ్వు ఏడ ప్రమాణం చేయలే. ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నీది రాజకీయం, నీదో పరిపాలన, నీదో ప్రభుత్వం. ఏం చేస్తున్నావు నువ్వు చేసేదేమన్నా నీకన్నా అర్థమవుతుందా? మైనంపల్లి అభిమానులు అని పెడితే మరి ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు? వాళ్ళని ఎంతమంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినావు? పూర్తి స్థాయిలో నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రచ్చరచ్చగా మారిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుందా? చూడుర్రి ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ పిచ్చోడి చేతిలో రాయించినట్టున్న తెలంగాణ పరిపాలన చూస్తే ఎట్లా అంటే షేమ్ అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఈ పరిపాలన చూస్తే ఏంద్రా ఈ తెలంగాణలో అనిపించే పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఈయనే ఏంది అంటే మొత్తం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక ఏదో చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవం ఏంది, మైనంపల్లి అభిమానులు వేసింది. మైనంపల్లి ఓ జోకర్. ఇక దాంట్లో ఇంకా మనం మాట్లాడుకునేది ఏముంటుంది, కిరాయి గుండాలతోని తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నాడంటూ నిన్న క్రిషాంక్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది నేను చెప్పిన మాట కదా, క్రిషాంక్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఏంది ఇది, ఈ కథ ఏడిగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఈయన చెప్పింది ఏంది, ఈయన చేస్తున్న కథ ఏంది, అసలు ఏం చేస్తున్నాడు, ఆయన మాటలు ఏం చెప్పిండో మీకు కూడా వినబెడతా. ఇప్పుడు దాని మీద మొత్తం స్క్రిప్ట్ అంతా వచ్చింది, నువ్వు ఏమేం చేసినావు ఏమని చెప్పి. ఇగో నువ్వే చెప్పినావు బిడ్డ రేవంతు, ఇది ఎవరో మేము చెప్పింది కాదు. తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తాడో ఆయనకన్నా అర్థమవుతుందా? ఈయన ఏం చెప్పిండు, ఇది జూలై 21వ తారీఖు 2024న రుణమాఫీ కోసం చెప్పింది. నిధులు 31,000 కోట్లు అవసరమైతే దాంట్లో రైతులు 47 లక్షల మంది ఉన్నారు అని చెప్పిండు. దాని తర్వాత ఆగస్టు 15, 2024 అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన చెప్పిన మాట ఏంది అంటే నిధులు 17,934 కోట్లు, రైతులు 22 లక్షల మంది. సగానికి సగం పట్టుమన్నారా రైతులు? ఏం పాపం చేసిళ్ళు రైతులు? ఈయన చెప్పే మాటలకు ఎక్కడన్నా పొంతనున్నదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఈయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతున్నది? ఇది ఇంతటితోనే అయిపోయింది అనుకుంటున్నారా పంచాయతీ? ఇది ఇక్కడితో కాదన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న బిడ్డలంతా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి రుణమాఫీ చరిత్ర నేను తీస్తా, ఒకసారి మీకు చూపెడతా. ఇనూరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహానికి నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ ఇగో రుణమాఫీ అనేది స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం. నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అంటే కట్టింగ్ మాస్టర్, మార్పు అన్నారు. మొత్తానికి రైతన్నలను ఏమార్చారు. రైతు రుణమాఫీ, రైతు బంధు రూపంలో లక్షల కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం మారితే రాష్ట్రానికే ప్రమాదం. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పరిపాలన గట్లనే ఉన్నది. ఇక చూడండి, రుణమాఫీ పేరుతోని ఒకసారి మీరే చూడాలి. రుణమాఫీ పేరుతోని మోసానికి తెరలేపాడో రేవంత్ రెడ్డి. అది అతి పూర్తిగా బోగస్, $1 మిలియన్ జోక్ అని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. కాబట్టి దాని నుంచి ప్రజలను తప్పించడానికి ఈరోజు రకమైన విన్యాసాలు చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ అయితే ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం. రైతులకు మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయం, రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలదని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆకాంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కోతలు మొత్తంగా చెప్పినట్లయితే అన్నదాత నిండా ముంచిన పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అర్హులైన రైతులందరికీ సగం మందికి కూడా కాలేదు. రుణమాఫీ ప్రతిపాదన పెట్టిన నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 నాడు ఒకటే సంతకంతో తొందరగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది? 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలని 40,000 కోట్ల రూపాయలను నేను సునాయాసంగా కట్టేస్తానని ఆయన నోట్లకు వెళ్ళొచ్చింది. యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒక్కరోజు నోరు కట్టేసుకుంటే రుణమాఫీ అనేది అయిపోతుంది అని చెప్పిండు. ఆ రోజు చెప్పిన తర్వాత ఈయన ఏం చెప్పిండు అంటే, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చెప్పింది ఒకసారి వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏమని చెప్పిండు? ఎన్నికల తర్వాత రుణమాఫీ ఇప్పుడు లెక్కలు చూస్తే ఏంది కట్టు, ఏంది రుణమాఫీ పెన్షన్ కట్టు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కట్టు, రేషన్ కార్డు లేకుంటే కట్టు, ఇవన్నీ
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముందు చెప్పలే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ మొత్తం కట్టింగ్ మాస్టర్గా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దాదాపుగా 60% మందికి ఎగ్గొట్టి కేవలం 40% మందికి మాత్రమే అయిందని చెప్పుకుంటూ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈయనే. ఆగస్టు 15, డిసెంబర్ 9 ఇట్లా రోజుకో లెక్క చెప్తూ పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 72 ఈయన చెప్పింది ఏంది, ఈ రైతు బంధు కూడా మొత్తం వేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు రుణమాఫీ అనేది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద జోకు. క్లియర్గా చెప్తున్నా, 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవ్వరికీ కూడా కాలేదు. అది కాదు కూడా. ఎందుకంటే అడ్డగోలు హామీలు ఇచ్చిళ్ళు, అలవి కాని హామీలు ఇచ్చిండు. ఈయన డిసెంబర్ 9 నాటికి ముందు, అంటే డిసెంబర్ కంటే ముందు వీళ్ళు అధికారంలో రానప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు మైకు పట్టుకొని ఏమని చెప్పిండు అంటే ఒకే ఒక్క రోజు ఒకే ఒక సంతకంతో రుణమాఫీ అయిపోతుంది అని చెప్పిండు. దాంతోపాటు ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన రేషన్ కార్డు కట్టు గురించి చెప్పలే, ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పలే, పెన్షన్ గురించి చెప్పలే. ఇవన్నీ ఈరోజు ఏం చేసిళ్ళు అంటే ఒక్కొక్కటి కూడా దానికి తెర మీదకి తీసుకొచ్చి కత్తిరిచ్చే ప్రయత్నం చేసిళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన నీతి నిజాయితీ గల విషయం ఏంటి అంటే రేవంత్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. బాహాటంగానే 4 కోట్ల మందికి కూడా తెలుసు. ఇది 40 దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళు చెప్పిన మాటే ఇక్కడ, నేను చెప్పింది కూడా కాదు. ఆయన చెప్పిన మాటనే నేను పూర్తి స్థాయిలో కూడా చెప్తాను. ఇగో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరు అడుగుతున్నారు 40,000 కోట్ల రూపాయలను ఏడిపోయింది అంటూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఆయన చెప్పిన మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పిన మాట ఇక్కడ ఏమని చెప్పిండు ఒకసారి మీరే చూడండి. 47 లక్షల మంది రైతులు ఉన్నారు, 31,000 కోట్ల అవసరం అవుతుంది అని చెప్పిండు. దాంతోపాటు ఆగస్టు 15 కచ్చటాలకు 17,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులు అన్నారు. 47 లక్షల మంది రైతులేడా, 22 లక్షల మంది రైతులేడా అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతులను పచ్చిగా అడ్డగోలుగా మోసం చేస్తున్నాడు. అరే మనం అందరం చదువుకున్నాం భయ్, ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, ఇది పోరాట గడ్డ. ఈ తెలంగాణలో దాదాపుగా ఒక్కరే కాదు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా కూడా తన ఉపన్యాసంలో చెప్పి మోసం చేస్తూ ఉంటే మనందరం ఖాళీగా ఉండాలనా? మనం అందరం ఏమైనా చేతులకు గాజులు వేసుకున్నామా లేకపోతే ఇంకేమైనా చేసుకున్నామా? పోరాటం చేయొద్దా? మనల్ని మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపొద్దా? ఇలాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? ఒకసారి మీరందరూ ఆలోచించాలి. ఈయన బాహాటంగా ప్రజల ముంగట మీడియా ముంగట 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటే జూలై 21వ తారీఖున ఏం మాట్లాడిండు, ఆగస్టు 15వ తారీఖున ఏం మాట్లాడిండు? 47 లక్షల మంది రైతులను 31,000 కోట్ల అవసరం అని చెప్పి ఈరోజు 17,934 కోట్ల అవసరమని కేవలం 22 లక్షల మంది రైతులని ఎట్లా అంటాడు ఈ ముఖ్యమంత్రి? ఎన్ని గుండెలు ఉండాలి? ఎంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నాడు. అడ్డగోలుగా రైతులను మోసం చేస్తూ ఉంటే ఇంకా మనం ఎన్నాళ్ళు ఇట్లుంటారు అని అడుగుతా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అరే 47 లక్షల మంది రైతులండి, నాటే జోక్ అది. ఒక్కొక్కరు కూడా రుణమాఫీ అవుతుందని 1000 కళ్ళతో ఎదురు చూసిళ్ళు. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంబంధించి రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అంటున్నా. ఈరోజు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పే గొంతుకలు కావచ్చు, లేకపోతే మేధావి వర్గానికి సంబంధించి కావచ్చు, మేము చదువుకున్న వాళ్ళని చెప్పే నిరుద్యోగులు కావచ్చు, ఇదంతా ఎందుకు చెప్పట్లేదు? మీ ఇంట్లో కూడా రుణమాఫీ కాలే, ఇది మీకు గుర్తుందా? మీ ఇంట్లో కూడా రుణమాఫీ అయితలేదు, ఇది మీకు గుర్తుందా? 2 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ ఉంటే హైదరాబాద్లో నివాసం ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, లేకపోతే మీకు రేషన్ కార్డు లేకపోయినా, ఆఖరికైనా ఎంత దారుణం అండి ఇది పరిస్థితి. పెన్షన్ వచ్చినా కూడా రుణమాఫీ జరుగుతలేదు. ఇది ఊళ్ళల్లో ఉన్నది, ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మోసం చేస్తూ ఉంటే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? ఇంత దారుణంగా నిన్ను మోసం చేస్తూ ఉంటే ఇంట్లోనే కూర్చోవాలా మనం? ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు ఈయన 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు దాన్ని 22 లక్షలకు తెచ్చిండు. ఎంత ఘోరం అండి! అంటే రేవంత్ సర్కార్ ఇంత లైవ్లోనే ఇంత అడ్డగోలుగా మోసం చేస్తూ ఉంటే ఏం చేయని అవసరం లేదా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంత ఘోరంగా దాదాపుగా ఒకసారి చూడు, వీళ్ళు చెప్పే అంశం దాదాపుగా 47 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది రైతులు అంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 25 లక్షల మందిని ఎగరగొట్టేశారు.
ఎంత ఘోరం తెలుసా? ఇక్కడ 50,000 అయిన ఉన్నోడికి రుణమాఫీ కాలే, 50,000 ఉన్నోడికి రుణమాఫీ కాలే, 50,000 లోన్ ఉన్న రైతుకు రుణమాఫీ కాలే, 1,00,000 పైనున్న రైతుకు రుణమాఫీ కాలే, 2 లక్షలు ఉన్న రైతుకు రుణమాఫీ కాలే. అడ్డగోలు కొర్రీలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? వీటన్నింటినీ అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీటన్నింటినీ కనుక మనం అడిగితే వీళ్ళు చేసేది ఏందో చెప్తా ఇనురి. వీటి గురించి చెప్పండ్రా నాయన అంటే ఈ టాపిక్ డైవర్షన్లో యనుమల రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా తోపల్ల. ఆయనను మించిన ఇంకెవరు లేరు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, ఆయనను మించిన ఇంకో హీరో ఎవరు లేరు టాపిక్ డైవర్షన్ విషయంలో. ఇగో చూడురి, ఇక్కడ ఏం జరుగుతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గిడ ఏం జరుగుతున్నది? హరీష్ రావు రాజీనామా చేయాలని అడుగుతున్నారు కదా, మరి రాజీనామా కాలే, ఎవరి దగ్గర రావాలి, ఎవరి ఇంటి మీద దాడి చేయాలి, ఎవరి దగ్గరికి వచ్చి మేము లొలియాలి, ఎవడి గల్లా వచ్చి అడగాలి, ఎవరిని ఎడమకాలు చెప్పుతో తీసుకొట్టాలి, మాకు రుణమాఫీ కాని వాళ్ళని ఎక్కడికి రావాలి మేము? ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఇక చూడుర్రి, సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద వీళ్ళు లొల్లి చేస్తారా? మీకు ఆ వీడియో చూపెడతా ఇనుర్రి. ఎంత దారుణం ఇది! వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే రాజీనామా చేయమని చెప్తున్నాను. ఇప్పుడు చేయి మీ ముఖ్యమంత్రిని, ఇప్పుడు చేయమని నేనే వస్తా. ఆయన ఎట్లా రాజీనామా చేయడం? సిద్దిపేటకు సంబంధించి ఏది హరీష్ రావును రాజీనామా చేయమని లొల్లి పెడుతున్నారు. ఏం రుణమాఫీ చేసిలు? మీరు ఏకకాలంలో ఏమన్నా రుణమాఫీ చేసిర్రా? ఏం చేసిల్లండి వీళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఏడ రుణమాఫీ చేసిలు ఒకసారి చూపెట్టమనుర్రి. వీళ్ళ నినాదాలు ఒకసారి ఎనుర్రి. ఇదంతా రాజకీయ కుట్ర కాదా? గేట్లంది అంతరా? అది ఎవరి సొమ్ము? వీళ్ళ సొమ్మా? వీళ్ళ తాత ముత్తాతల సొమ్మా? ఎవరి సొమ్మది? ఒకసారి మీరు వినాలే. మీరు చూడు, చూడు అరే చంటబ్బాయిలు ఈడికి వచ్చిల్లు కదా, రాజీనామా చేయాలి అన్నారు. మీ డిమాండ్ ఓకే. దేనికి రాజీనామా చేయాలంటారు? 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఆగస్టు 15 లోపు నువ్వు రుణమాఫీ చేయకపోతే 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతే అందులోని 12 అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి వదిలేదాం. కానీ 13 అంశాల పక్కన పెడదాం. 6 గ్యారంటీలు 13 అంశాలు దాంట్లో పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే నువ్వు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. అరే మీకు ఏమన్నా అర్థమవుతుందా? అరవై మీరు పోయి ఒక దగ్గర దాడి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి బీహార్ను తలపించే విధంగా, ఒక రాక్షస పాలన తలపించే విధంగా, ఒక రౌడీ పాలన తలపించే విధంగా, ఒక గూండాల పాలన తలపించే విధంగా చేయమని చెప్తున్నావు రేవంత్ రెడ్డి. ఏమయ్యా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చెప్తున్నావా? ఇది సిద్దిపేటలో బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం మీద పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ గేట్లందనుడేంది, క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసుడేంది, అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్ళడం ఏంటి, వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయవా రాష్ట్ర డీజీపీ? నిజంగా చెప్తున్నా, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గనక సావకపోతే మీ మొగలమే మా దగ్గర రోషం పౌరుషం ఉంది, నాకు తెలంగాణ బిడ్డనే, నేను ఒక తల్లికే అయ్యకు పుట్టిన అంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చెయ్యి నేను చెప్తా ఉన్నా. పంజాగుట్టలో ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవడు? ఏం జరుగుతుంది ఈ తెలంగాణ? రౌడీ రాజ్యాన్ని తయారు చేస్తున్నావు అనుకుంటున్నా రేవంత్ రెడ్డి. ఏందా నీ పాలన? ఈ దాడులు గిదా దేని మీద నువ్వు దాడి చేసేది? ఎవరి దగ్గర పోయి అడగాలి? నీ 2 లక్షల రుణమాఫీ ఏడైంది? రా పోదందా, ఊళ్ళల్లో పోదందా, నేను మైకు పట్టుకొని వస్తా ఏడా రుణమాఫీ అని. ఆఖరికి నీ సొంతానికి సంబంధించి నీ యొక్క కొడంగల్ నియోజకవర్గంలోనే కాలే ఈరోజు హరీష్ రావుకు సంబంధించిన క్యాంప్ కార్యాలయానికి పోయి అక్కడ జై కాంగ్రెస్. ఏం కాంగ్రెస్? ఎవరి నాశనగాల కోసం ఈ కాంగ్రెస్? హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ తరలిపోతా ఉన్నాయి. రైతులందరూ ఆత్మహత్య, రైతులకు రుణమాఫీ కాలే, 2 లక్షలు తీసుకపోతుందా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడిచ్చిళ్ళు, లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, 3rd డిగ్రీలు ఇస్తున్నారు. ఇది మళ్ళా కొడంగల్లో 5 గ్రామాలను
పూర్తి స్థాయిలో కూడా ఖాళీ చేయాలంటూ వాళ్ళని బెదిరిస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందంటే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పాలన. రెచ్చగొట్టేలా చేస్తూ ఆగమాగం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న ఇంకొక స్టోరీ చెప్తాయి. ఈ కొడంగల్ నియోజకవర్గంలో వీళ్ళే చెప్తున్నారు కదా, కొడంగల్కు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేసి ఇప్పుడు దీనికి సంబంధించి పర్యావసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చెప్పిన ముచ్చటేంది, రుణమాఫీ జరిగింది అని చెప్తున్నాడు. సరే, ఆ రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో నేను ఇప్పుడు లెక్కలతో సహా చెప్తున్నా కదా. నువ్వు ఇస్తా అన్నది ఎంత, నీ కొడంగల్ నియోజకవర్గంలో జరిగింది ఎంత, నీ కొడంగల్కు సంబంధించి నువ్వు ఇచ్చింది ఎంత, నీ కొడంగల్లో దాదాపుగా 171,000 మంది ఉంటే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎంతమందికి అయింది? 171,000 మందికి ఉంటే నువ్వు రుణమాఫీ అక్కడ చేసింది కేవలం ఎంతమందికి ఒకసారి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బాగా వీళ్ళు చెప్తున్నారు కదా, జై కాంగ్రెస్ అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి చేసింది ఒకసారి చెప్పమన్నారు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు వీళ్ళు అర్ధరాత్రి పోయి ధర్నా చేసిలు, తెల్లారు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మరొక రకంగా ఉప్పెనైతే వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసిళ్ళు, హరీష్ రావు వర్గం కూడా రంగంలోకి దిగిన తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి వచ్చింది. ఇగో వీళ్ళు ధర్నా చేస్తున్నారు, వీళ్ళు కూడా పాటిస్తున్నారు. వాళ్ళు ఏదైతే పాటించాలో చూడుర్రి వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా. తర్వాత జరిగే పరిస్థితికి ఎవరు బాధ్యులు? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి ఎందుకు రాదా బాధ్యత? కాదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. దేనికోసం ఇది? నీ కొడంగల్ నియోజకవర్గంలోనే 171,000 మందిలో కేవలం 71,000 మందికి ఇంకా 1,00,000 మందికి ఆడ రుణమాఫీ కాలే. మళ్ళీ ఈయన ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను రుణమాఫీ చేసిన అని చెప్తాడు. ఏం చేసినావు నువ్వు? ఏడ చేసినావు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పిగా ఏడ చేసినావు అంటున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నువ్వు రుణమాఫీయే చేయలేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఈరోజు రుణమాఫీ చేసినా అని చెప్తా ఉన్నాడు. ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ? నువ్వు దేనికోసం టాపిక్ డైవర్షన్ చేస్తున్నామంటే రుణమాఫీ కాలేదు కాబట్టి, రుణమాఫీ చేయట్లేదు కాబట్టి ఈరోజు టాపిక్ డైవర్షన్ చేస్తా ఉన్నావు. ఎంతమంది? 71,000 మందికి చేసి ఇంకా 1,00,000 మందిని ఆడ పెండింగ్లో పెట్టినావు కదా. ఏంది ఈ పరిస్థితి? ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పి నీకు చూపెడతాగు. నువ్వు చేసినా, నేను ఏం చేసింది ఆఖరికి ఏది మన ఆ వరంగల్లో పెడతా అనే సభ కూడా ఫెయిల్ అయిపోయింది కదా. ఇంకేముంటుంది అలా? ఈయన పూర్తి స్థాయిలో చేసిండంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కొడంగల్ నియోజకవర్గానికి చేయలే, రుణమాఫీ మీద చేసిన అని పెద్ద ప్రకటనలు ఇస్తానన్నట్టు. ఇక ఏం మాట్లాడాలి ఈయన? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం మాట్లాడాలి ఈయన గురించి? కొడంగల్లోనే కాలే 17,000 కోట్లు అని చెప్పేసి ఇక వచ్చింది నీ వీడియో, వచ్చింది చూపెడుతుందా? నీ వీడియో నీకే చూపెడుతుందా? రేవంత్ రెడ్డి నువ్వు చేసినా అని చెప్తున్నావు కదా ఈరోజు పూర్తి స్థాయిలో. ఇక చూడు ఒకసారి, మీరంతా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో 172,433 మంది రైతులు రుణం తీసుకుంటే 3 విడతలలో కలిపితే 71,000 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అంటే 1,00,000 మందికి రుణమాఫీ కాలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత జిల్లాలో ఖమ్మంలో 3,73,157 మందికి రైతులకు రుణమాఫీ తీసుకుంటే కేవలం 1,15,600 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. అంటే కేవలం 30% మంది రైతులకే రుణమాఫీ జరిగింది. మరి రుణమాఫీ ఏడైంది? హరీష్ రావు దగ్గర పోయి క్యాంప్ కార్యాలయం లెక్క పోయి ఏది దద్దమ్మ లెక్క ఆడంగి విధవుల లెక్క అడేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా కూడా రుణమాఫీ అంటే నిరూపించుర్రి. ప్రతి జిల్లాకు పోదాం, ఇగో ఈ జిల్లాలో పూర్తిగా అయింది, ఇంకో జిల్లాకు పోదాం, మళ్ళీ టెక్నికల్ సమస్య వచ్చింది, వాళ్ళకు రేషన్ కార్డు లేదు. ఈ ముచ్చట్లద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెచ్చగొట్టే పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక టాపిక్ డైవర్షన్లోకి తీసుకొస్తూ ఎలాగో నేను రుణమాఫీ చేయలే, నాకు రుణమాఫీ కాలే, సో రుణమాఫీ చేయని దానికి పూర్తి స్థాయిలో నేను ఎందుకు బాధ్యున్నైతా అనుకుంటున్నారా? రుణమాఫీ చేయట్లేదనా? ఏడ జరిగింది? తెలంగాణలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, నువ్వే చేస్తా అన్నావు 47 లక్షల మంది రైతులకు, దాన్ని 22 లక్షలకు ఎట్లా తీసుకొచ్చినావు? ఇంక 25 లక్షల మందిని ఎట్లా మోసం చేద్దాం అనుకుంటున్నావు? నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నీ సొంత జిల్లా ఏది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించే 172,433 మందికి దాంట్లో 71,000 మందికి అయింది. అంటే నీ సొంత జిల్లాలోనే 1,00,000 మందికి కాలే. డిప్యూటీ సీఎం దాంట్లోనైతే ఇక 30% కూడా కాలే. ఖమ్మం జిల్లాలో 3,73,157 అయితే అందులో 1,15,600 మందికి అయింది. ఇదా నీ ప్రభుత్వం? ఇదా రుణమాఫీ? చెప్పు, ఇప్పుడు సమాధానం చెప్పు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇస్తా అన్న లెక్కలెంత, నువ్వు ఇస్తా అని చేస్తా అన్నంత లెక్కలెంత, ఏడవైంది ఈరోజు రుణమాఫీ?
రుణమాఫీ అంటూ ప్రజల్ని మోసం చేస్తుడు తప్ప ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పూర్తి స్థాయిలో కూడా నీకు శివయాత్ర కూడా చేసిలు కదా. ఏదా తలమడుగు కేంద్రం ఆదిలాబాద్కు సంబంధించి ఏమని చేసిలు పూర్తి స్థాయిలో కూడా ఆయన రుణమాఫీ చేస్తలేరు కాబట్టి అడిగిర్రు, బాజాప్తగా అడుగుతారు. రైతులు ఎందుకు అడిగారు భయ్? రైతులకు సంబంధించి చూపెడతా పాటు ఆ ఎపిసోడ్ కూడా చూపెడతా. రైతులకు రుణమాఫీ చేసినాం, మేము రైతులకు రుణమాఫీ చేసినామని గగ్గోలు పెడుతున్నారు కదా. ఏడ చేసిలు ఇగో రైతులకు సంబంధించి ఏం రుణమాఫీ అయింది ఇగో చేస్తున్నారు శివయాత్ర. ఒక్కసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడు రే, ఇక చూడు అయిపోయా ఏముంటుంది ఈయన ఏం చేస్తున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. ఏడ చేసిండండి పోలీసు వాళ్ళు ఎంటర్ ఇచ్చారు అంతే. ఏముంటుంది ఇక్కడ రైతులకు ఏడ రుణమాఫీ? మరి రైతులందరూ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? రైతులందరూ చేసిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీలో, కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు లేరు కదా. స్వచ్ఛమైన రైతులు ఉన్నారు. కళ్ళు కనబడకపోతే అద్దాలు పెట్టుకొని చూసుకోరు, లేకపోతే కంటి వెలుగు పెట్టే కదా ఇదివరకు పథకం ఉన్నది ఆడి పోయి చూపించుకోరు. రైతులకు ఏడైంది రుణమాఫీ? నీకు 47 లక్షల మంది రైతులు 22 లక్షలకి ఎట్లా వస్తారు? 25 లక్షల మందికి ఎందుకు మొండి చెయ్యి? ఈ రేషన్ కార్డు ఏంది? దాంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దానికి కావాల్సిన ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు పెడుతున్నావు? ఈ ఏంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎందుకు ఇవ్వవు? దాంతోపాటు పెన్షనర్లకు సంబంధించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? రుణమాఫీ ఏడ చేస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి? ఈ రోజు కేవలం టాపిక్ డైవర్షన్. ఎందుకంటే ప్రభుత్వం అబాస్పాలైంది, అవుతుంది 100%. పరిపాలన చేత కాకపోతే అబాస్పాలు కాకపోతే నువ్వు అబాస్పాలు అవ్వడంతో పాటు నీ పరిపాలన చేత కాక మా తెలంగాణ రాష్ట్రాన్ని అడకతినేటట్టు చేస్తున్నావు, దరిద్రంగా చేస్తున్నావు. 8 నెలల కాలంలోనే 50,000 కోట్ల అప్పు తెచ్చిన మూర్ఖత్వమైన పాలన అనేది. నీదో పరిపాలన, నీదో కథ. మళ్ళా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈయన చేసే పని ఇది. ఏం చెప్పాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఈయన రుణమాఫీ పేరుతోని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100కు 100% ఈ తెలంగాణ రైతులను మోసం చేసింది. 70 లక్షల మంది రైతులలో 47 లక్షల మంది రుణాలకు అర్హులైతే దాంట్లో 47 లక్షలు ఎందుకు చెయ్యలేకపోయింది? కేవలం 22 లక్షల మంది దగ్గరికే ఎందుకు వచ్చాగినవు? చెప్పు, సమాధానం చెప్పి. ఇది నువ్వు చెప్పిన మాటే కదా, నేను కూడా చెప్పలే కదా. ఇగో నువ్వు చెప్పిన స్టేట్మెంటే కదా. ఇగో దీన్ని నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఇగో నువ్వే రేవంత్ రెడ్డి అయినా లేదు. ఇగో నువ్వు గట్టిగా చెప్పు జరా. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. విన్నావా? ఏది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినావు నువ్వు? పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నా అన్నావు. ఎంత? 47 లక్షలకు సంబంధించి ఎంత చేస్తున్నా? 22 లక్షల మందికి చేస్తా ఉన్నావు రైతులకు సంబంధించి. రైతులను మొత్తానికి సగానికి సగం ఎట్లా కొర్రీలు చేస్తా ఉన్నావు? నీకేం రుణమాఫీ చేస్తుంది? నీదేం ప్రభుత్వ పాలన? బాహాటంగానే అడుగుతున్నావే, బాజాప్తుగానే అడుగుతున్నా. నీది రాజకీయ పరిపాలన చేతనైతే లేదు. నీ మంత్రులందరూ ఏడున్నారు? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి ఏడవైరు? నీ బ్యాంకర్స్ అందరితో ఏం మాట్లాడుతున్నావు? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఇది పరిపాలన అంటాడా ఎవడన్నా? ఇదొక నీచమైన ప్రభుత్వం. దీంట్లో ఇంకా పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాలి. దీని గురించి మళ్ళీ పూర్తి స్థాయిలో ఉన్నట్టు తెలంగాణ రైతులకు సంబంధించి సిద్దిపేట పోయి క్యాంప్ కార్యాలయంలో చేస్తారట. హైదరాబాద్లో ఉండే మైనంపల్లి అభిమానులకు సంబంధించి ఫ్లెక్సీలు పెడతారట. మనకి మళ్ళీ ప్రభుత్వం ఏడ చేసినావా? నీ మెదక్ జిల్లాకే వస్తాను. ఏది మైనంపల్లికి సంబంధించి సొంత నియోజకవర్గానికే వస్తానప్పా. మైనంపల్లి వాళ్ళ కొడుకు రోహిత్కు సంబంధించి దాంతోపాటు అక్కడ ఎంతమంది రైతులకైందో నేనే చూపెడతా. ఇగో నువ్వు చేసే నీ రుణమాఫీ కాక ఇక్కడ రైతులు ఏమో చేస్తున్నారు చూడుర్రి. గిడ రైతులు ఏం చేస్తున్నారు? నీ రుణమాఫీ కాకపోతే ఇగో ఏం చేస్తున్నారు? శివయాత్ర చేస్తున్నారు. కనబడుతున్నదా? దేనికోసం చేస్తున్నారు? వీళ్ళందరూ రైతులు. వీళ్ళేం మీ లెక్క పేడ ఆర్టిస్టులు, మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కాదు. నిజమైన రైతులు. వాళ్ళ గుండె మండుతుంది, వాళ్ళ కడుపు రగిలిపోతున్నది. నాకెందుకు రుణమాఫీ కావట్లేదు? నువ్వు పెట్టిన కొర్రీలు. రేషన్ కార్డు ఏడొచ్చింది? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు రాలే కదా. ఇప్పుడు రేషన్ కార్డు నువ్వు ఎందుకు పెట్టినావు? ఇదే ఎన్నికల హామీ ముందు నువ్వు చెప్పకపోయినావు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేస్తా అని. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు? 50,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసినావు? ఏడివేనే ఆ పైసలని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను మోసం చేస్తుండే కాక మళ్ళీ దానికి చూడు. ఇగో వీళ్ళందరూ నిజమైన రైతులు. ఎక్కడి నుండో తీసుకురాలి వీళ్ళను. కనబడుతుందా? పోలీసులకు సంబంధించి ఇగో చూడు, నీకు మంచి ఇగో డంకా బజాయించి చేస్తున్నారు యాత్ర. మంచిగా ఉందా ఇది? ఈరోజు తెలంగాణ రైతులను సంబంధించి ప్రభుత్వం మోసం చేయడమే కాకుండా ఇక్కడ ప్రజలను ఆగం చేయడమే కాకుండా ఇంకొక రకంగా రైతులకు సంబంధించి రుణమాఫీ అని చెప్తారా? హరీష్ రావు రాజీనామా. నేను బాగా చెప్తా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి భయ్. హరీష్ రావు కాదు. హరీష్ రావు ఎందుకు చేస్తాడు? ఏ కోణంలో చేస్తాడు? ఏ విషయంలో చేస్తాడు? 2 నిమిషాలలో మాట్లాడతా హరీష్ రావు గురించి.
హరీష్ రావు ఏ విధంగా చెప్పిండు? ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? 6 గ్యారంటీలు 13 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయడంతో పాటుగా రుణమాఫీని అమలు చేస్తే ఆగస్టు 15 తర్వాత రాజీనామా చేస్తా అన్నాడు. మరి 6 గ్యారంటీలు ఏడమలైనాయి, 13 అంశాలు ఏడైనాయి. దాంతోపాటు మీ రుణమాఫీ ఏడ చక్కగైంది? రుణమాఫీ చక్కగైతే వీళ్ళు ఆదిలాబాద్ రైతులు కదా, వీళ్ళు గిరిజన బిడ్డలు, ఇక్కడ మొత్తం ధర్నా చేసేది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణకు సంబంధించి ఒకసారి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ రుణమాఫీకి సంబంధించి రైతులే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, దీని గురించి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు? రాజీనామా ఇప్పుడు చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, చేసి తీరాలి ఖచ్చితంగా కూడా. హరీష్ రావు కాదు. 2 లక్షల రుణమాఫీ కాక నేను తీసుకెళ్తుందా? నేను పుట్టిన నా సొంత గ్రామంలోనే రేషన్ కార్డు లేదని 2 లక్షల రుణమాఫీ కాలే. 2 లక్షల రుణమాఫీ కాలే. మైనంపల్లి అభిమానులకు సంబంధించి మైనంపల్లి రోహిత్ను ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఒక గ్రామంలో 2 లక్షలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనేది రుణమాఫీ కాలే. కొడంగల్ నియోజకవర్గంలో ఏంది ఆయనకు సంబంధించింది మన అది పెన్షనర్కు సంబంధించి రుణమాఫీ కాలే విత్ ఎవిడెన్స్. పోదామా? ఇప్పుడు చెప్పు, ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి? తన్నీరు హరీష్ రావా లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా నువ్వు 100% యనుమల రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎందుకు చేయకూడదు? నువ్వు చెప్పిన ముచ్చటైంది 47 లక్షల మంది రైతులను 22 లక్షలకు చేసి దాంట్లో 25 లక్షల మంది రైతులకు నామాలు పెడితే నీకు నామం పెడుతున్నారు. ఇక చూడు, రోడ్డు ఎక్కిళ్ళు రైతులు. అన్నదాత సుఖీభవ అనాలి కానీ అన్నదాతను నేను ద్వేషిస్తా, అన్నదాతను ఇష్టం వచ్చినది చేస్తే ఏం పాలన అనేది? ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రుణమాఫియా. ప్రపంచంలో ఎట్లా? హరే జోకర్ బాయ్, జోకర్ అనేది నీ ప్రభుత్వం పెద్ద జోకు. నీకు అడ్మినిస్ట్రేషన్ దేక ఈరోజు మా తెలంగాణ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇట్లా ఇస్తరాకు లెక్క చింపి ఆడుకుంటున్నావు. ఏది? నీ కుటుంబం బాగుపడాలి, నీది కుటుంబ పాలన, నీది రాజరిక పాలన, నీది నీచమైన పరిపాలన. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు తెలంగాణలోని రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. నువ్వేమని చెప్పినావు? 47 లక్షల మంది రైతులను 22 లక్షలు తెచ్చి 25 లక్షల మంది రైతులకు పెట్టి ఈరోజు నువ్వు చెప్పిన నీ బడ్జెటే కదా, నేను చెప్పలే కదా, నువ్వు మాట్లాడిన బడ్జెటే కదా. ఈరోజు 31,000 కోట్లని 17,000 కోట్లకు వచ్చినావు. ఏంది ఇది? మళ్ళీ ఇది మాట్లాడితే రంజిత్ పలానా బిఆర్ ఏమిరా భాయ్, ఆనాడు మాట్లాడిన 7,000, ఈ రోజు మాట్లాడతా, రేపు మాట్లాడతా. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఎప్పుడు ఉండలే, నిలువలే, చరిత్రలో లేదు. అడ్డగోలు హామీలు ఇచ్చి డిసెంబర్ 9వ తారీఖునే మేము రుణమాఫీ చేస్తాం, గిట్ల పోయి గట్ల తెచ్చుకో, మాకేంది సమయం తక్కువగా ఉండడం వల్ల మాకు పూర్తి స్థాయిలో దానికి గాలే, మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఏంది నువ్వు చెప్పేది? నువ్వు చేసింది ఏంది? ఈరోజు రైతులందరూ నిన్ను ఊళ్ళల్లో తరిమి కొడతారు. ఇంకో 4 రోజులైతే అదే జరుగుతాయి నీ ఊళ్ళల్లో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నాగం. ఇగో చూడు, ఇక్కడ ఎపిసోడ్ ఉందా? చాలా క్లారిటీగా వినకపోతే నువ్వు ఆయన చీఫ్ మినిస్టరా కటింగ్ మాస్టరా నేనే చెప్తా. ఇప్పుడు రేవంత్ చెలగాటం రైతన్నకు సంఘటన, రుణమాఫీ అందరికీ అయ్యిందా? నిరూపిస్తే రాజీనామా. మాఫీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఏంది? టాపిక్ డైవర్షన్. రేవంత్ రెడ్డికి ఆడేదన్నా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఎట్లా పోరాడాలి, ఎట్లా చేయాలి కాదు, తప్పించుకొని పోతాడు. ఎందుకంటే తన నైజం ఏందో మీ అందరికీ తెలుసు కదా. తానే చెప్పిండు, అందరినీ తొక్కుకుంటూ నేను సీఎం అయినా. దాంతోపాటు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. మీకు తెలియదు ఏమున్నది? ఈరోజు ఫారెన్ పెట్టుబడులని ఇతర దేశాల ఎన్ని వేల కోట్లు తెచ్చింది? మా అంటే 3,000 కోట్లు 5,000 కోట్లు ఏమో తెచ్చిండు. దాంట్లో ఏంది అంటే జెన్యూన్ ఉన్న కంపెనీలు ఏందో అందరూ తెలుసు. దాన్ని 31,000 కోట్లకు పెట్టుబడులు తెచ్చిన. అది పీక్లాట. అంతా అయిపోయిందా? ఇజ్జత్ పోయే కథలు ఇవన్నీ. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కంపెనీలు హైదరాబాద్ నుండి అమర్ రాజా అనే కంపెనీ వెళ్ళిపోతుంది. దానికి ఏం సమాధానం చెప్తాడు ఈయన? కంపెనీలు కొన్ని చెన్నైకి వెళ్ళిపోయినా ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఈరోజు రుణమాఫీకి సంబంధించి రైతుల గోస పడుతున్నారు. నేను చెప్తున్నాను, ఒకసారి కొత్త మార్గదర్శకాల పేరిటతో మరో దాటవేత, వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం. ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ, ఫిర్యాదుకు నమోదుకు పోర్టల్లో అవకాశం, ఫిర్యాదులకు పరిష్కారాలకు డెడ్లైన్ పెట్టని సర్కార్, బ్యాంకు నుంచి డాటాను తీసుకునే అవకాశం. రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై స్పష్టమైన ఇగో ఇంకొక అంశం కూడా వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హెల్ప్ లైన్ పెడితే 1,00,000 మందికి రుణమాఫీ కాలే అనేది వాళ్ళు ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయట. నువ్వు ఒక హెల్ప్ లైన్ పెట్టు, నీకు తెలుస్తుంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అవుతుంది. అది పోకిరి సినిమాలు ఉంటుంది కదా, అట్లుంటుంది. ఇక చూడు రీ, కొడంగల్లో ఒక్కరితో చెప్పించినా అక్కడే లేక ఇస్తా. కొడంగల్లో ఏమంటున్నాడంటే రుణమాఫీ అందరికీ అయిందా అని నిరూపించు, కొడంగల్తో చెప్పిస్తే నేను అక్కడనే నేను దగ్గరుండే హరీష్ అన్నతో రాజీనామా అయిపిస్తా. కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందరికీ అయిందా? అరే పెన్షనర్కు రాలేదని నాకే కాల్ చేసి ఇంతసేపు మాట్లాడిండు ఆయన. నేను చెప్తున్నా కదా,
నీ ప్రభుత్వానికి సంబంధించి మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. 40,000 కోట్ల మాఫీ అని చివరికి 17,000 కోట్లే చేశారు. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి, అన్ని కేసులు పెట్టాలి నీ మీద ఒక్కటి కాదు, నాకు తెలిసిన సెక్షన్లు అన్ని పెట్టాలి. భారత రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని సెక్షన్లు పెట్టాలి నీ మీద. మాకు రాజీనామాలు, రేవంత్కు చీటింగ్ కొత్త కాదు. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, వాస్తవమా? 100కు 100% వాస్తవం ఇది. మాట్లాడమనండి, నేను చెప్తా. మాట్లాడమని. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? బ్యాంక్ ఎదుట రైతుల నిరసన. తమకు రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు సగం మందికి కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. వీరికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు భరత్ చౌహాన్, ఉట్నూరు మాజీ సర్పంచి బొంత ఆశారెడ్డి మద్దతు తెలిపారంటూ కూడా ప్రధాన ఉట్నూరుకు సంబంధించిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏడైంది నేను రుణమాఫీ? మరి ఎవడి స్వలాభం కోసం, ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సిద్దిపేటలో ఉన్న బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం మీద దాడి చేస్తారు? ఎవడి స్వార్థ రాజకీయాలు అవి. రుణమాఫీ కాకపోతే బ్యాంకుల దగ్గర రావాలి. రుణమాఫీ రాజీనామా చేయి. ఏం రాజీనామా చేస్తాడు? నిజంగా నీతి నిజాయితీ ఉంటే మనం అన్నమే తింటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఆయన ఇచ్చిన అడ్డగోలు హామీలకు మాట తప్పిండు. డిసెంబర్ 9వ తారీఖే రాజీనామా చేయాలి. గ్రూప్ 1కు సంబంధించి ఫిబ్రవరిలో పెడతాను, ఫిబ్రవరిలో రాజీనామా చేయాలి. ఏం రాజీనామా చేస్తాడనే? ఇప్పటికీ 1000 సార్లు చేయాలి రాజీనామా చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి 1000 సార్లు రాజీనామా చేయాలి. ఉట్నూరు ప్రజలు అడుగుతున్నారు, దా సమాధానం చెప్తుందా? ఉట్నూరు ప్రజలు అక్కడికి వచ్చే సమాధానం చెప్తుందా? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఉట్నూరు మండల కేంద్రంలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేద్దాం. దా సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి, సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డికి అభినవ గ్లోబల్స్ అవార్డు ఇవ్వాలి. నిరంజన్ రెడ్డి, రైతు భరోసా నిధులతో అరవకొరగా రుణమాఫీ. 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ. ఎగనామం ఎర్రలొస్తీను. ఏది నడమంత్రపు సిరితో రేవంత్ హోదా మరిచి మాటలు. బాల్కసుమన్, సీఎం హోదాలో జుగుస్పారక మాటల తీరు మారకుంటే గుణపాఠం. తక్కలపల్లి, ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ పరువు తీయద్దు తాత మధు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి. నేనే కూడా క్లారిటీగా చెప్తా. రైతులకు మరొకసారి గుర్తు చేస్తున్నా, ఓ తెలంగాణ రైతాంగం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీకు 7,500 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సాయం రావాలి. ఇది మీకు 4 ఎకరాల భూమి ఉంటే ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక 30,000 రూపాయలు వస్తాయి. దీన్ని 2 విడతల్లో అంటే 60,000 రూపాయలు వస్తాయి. మీ డబ్బుల ఈ 60,000 రూపాయలని తీసుకొచ్చి రుణమాఫీ పేరుతోని మీకు అంటగడుతున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. చాలా క్లారిటీగా మోసం చేస్తున్నది రేవంత్ సర్కార్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ సర్కార్ మిమ్మల్ని అడ్డగోలుగా మోసం చేస్తున్నది. ఇది ప్రభుత్వం కాదు, నేను చెప్తున్నా, పైచాచిక ఆనందం పొందుతున్న ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ చేసిరా? ఏడ చేసి దా చూపెడుతుందా? కొడంగల్ నియోజకవర్గానికే పోదాం. కొడంగల్ నియోజకవర్గానికి పోయి అక్కడ రైతులనే అడుగుదాం. నేనే చెప్తున్నా కదా, ఇక్కడ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో మళ్ళీ ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎందుకంటే నేను ఒక అంశం చోటు చేసుకున్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి. ఇగో ఇక్కడ రాజీవ్ విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి. సెక్రటరేట్ ఎదుట తథ్యం మేము అధికారంలోకి రాగానే చేసి తీరుతాం. కేటీఆర్ స్పష్టీకరణ. రాజీవ్ గాంధీ విగ్రహంలో తెలంగాణ తల్లి. ఇది 100కు 1,00,000% చేస్తాం. ఎందుకు చేయం? ఎవరు ఈ రాజీవ్ గాంధీ? రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? యాడ్ నుండి ఇచ్చింది? ఎలక తొర్రల నుండి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? 1,200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా వచ్చింది ఈ తెలంగాణ. 4 కోట్ల మంది ప్రజలు తన గడపలో నుంచి కాలు బయటపెట్టి ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటం చేస్తే వచ్చింది ఈ తెలంగాణ. తెలంగాణ అంటే ఆషామాషి కాదు, ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క చిరకాలమైన కోరిక. అలాంటి తెలంగాణ పట్టుకొని ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మేము బాజాప్తుగా పెడతాం. ఏం చేస్తావు? చెయ్యి. ఎవరైనా పెట్టాడా? నీకు పెట్టదలుచుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు, పెట్టాలనుకుంటే కొండా బాపూజీ విగ్రహం పెట్టు, పెట్టాలనుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు. లేదు పెట్టాలనుకుంటే తెలంగాణకు సంబంధించిన 1,200 మంది విద్యార్థుల అమరవీరులకు సంబంధించిన విగ్రహాలు పెట్టు. రాజీవ్ గాంధీ ఎవరి మెప్పు కోసం? మీ స్వార్థ రాజకీయాల కోసం మా తెలంగాణను బలి చేస్తారా? మా తెలంగాణ ప్రాంత బిడ్డలను బలి చేస్తారా? దేనికోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సమాధానం చెప్పవయ్యా. రైతులకు రుణమాఫీ అయిందా? ఏడ చేసినావు? తెలంగాణ తల్లి విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులలో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజా సంఘాలు అందరూ అడ్డుకోవాలి.
మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన తెలంగాణకు శ్రీరామ రక్షే ఓలే కాపాడుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది అడవి చేస్తున్నారు, అడవి పాలు చేస్తున్నారు, గంగపాలు చేస్తున్నారు, కుక్కలు చెంపిన ఇస్తారాకులకే చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేకపోతే ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది విచ్ఛిన్నమైపోయే పరిస్థితి చేస్తారు. దయచేసి నేను చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అధికారం వచ్చింది కానీ నడవంతరమైన స్థితి వచ్చిందని ఆగుతలేడు రేవంత్ రెడ్డి. తెలంగాణను అరిగోస పెడుతున్నాడు. తెలంగాణ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడు. వాళ్ళ కళ్ళల్లో రక్తపు చుక్కలు వస్తున్నాయి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఇంకొక విషయం కూడా నాకు నేను అందుబాటులో లేకుండా ఉండే వాస్తవం ఏంటంటే వీళ్ళిద్దరు పంచాయతీ నాకు తెలుసుకోవాలని ఉన్నది. ఒక్కసారి మీరు ఇది ఫోకస్గా చూడండి. ఆడ ఏం కనబడుతున్నదో ఒక్కసారి. ఇద్దరు కనబడ్డారు. ఎవరు కనబడ్డారండి? బండి సంజయ్ను ఎవరు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఒక్కసారి చెప్పుర్రి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూసి ఇలా మీకు టైటిల్ అర్థమైందా? ఈ విలీనం అనే పంచాయతీ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ తాత ఏమన్నా కలలచ్చి చెప్పిండా, వాళ్ళ ముత్తాత ఏమన్నా కలలచ్చి చెప్పిండా, లేకపోతే వాళ్ళ తాత ఏమన్నా కలలచ్చి చెప్పిండా, లేకపోతే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏమన్నా ఫోన్ చేసి చెప్పిండా? ఏం రాబా ఇది? ఏమైనా ఇష్టం వచ్చినట్టు వాడు శిల్క పలకలు పలకడానికి ఇదేమన్నా జ్యోతిష్యమా? పెట్టుకోరు, జ్యోతిష్యమే పెట్టుకోరు. మీరు పెట్టుకోరు, మేము ఏమన్నా అద్దంటామా? ఆయన ఎవరు వేణుస్వామి పెట్టుకున్నాడు కదా, అట్లా మీరు కూడా పెట్టుకోరు. రేవంత్ జ్యోతిష్యాలయం అని, ఈయనే బండి సంజయ్ జ్యోతిష్యాలయం అని మీరు పెట్టుకోరు. మేమన్నా అద్దంటామా? బాగా జాప్తుగా అడుగుతున్నాం. ఏమని చెప్పిండి ఈయన అంటే ఒకసారి నూరి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏమని సంచలన వ్యాఖ్యలే? ఆయనను ఎవరు పట్టించుకుంటారు? ఆయన ఎవరు అంటే టాపిక్ డైవర్షన్కే కేర్ ఆఫ్. ఆయన ఏంది అంటే డైవర్షన్ రాజా. అసలు నేను చెప్పాలంటే ఆయన కట్టింగ్ మాస్టర్. రుణమాఫీ కట్ చేసిండు కదా, 25 లక్షల మంది, 47 లక్షలు అని చెప్పింది ఆయనే, 22 లక్షలు అని చెప్పింది ఆయనే. ఏంది? కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి, కవితకు బెయిల్ వస్తుంది, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు చెప్పిల్లు ఇది? ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడాలి. ఇది చాలా పెద్దమైన విషయం. ఓ సన్నాసిగాడు కలిసి ఓ నలుగురు సన్నాసులు మోపై తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద మామూలు కేసులు పెట్టద్దు, మా భయంకరమైన కేసులు పెట్టాలి. వీళ్ళట ఒక్కసారి నూరి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ మీద వరుసగా సంచలన కామెంట్లు చేశాయి. స్వాతంత్ర్యోత్సవ దినోత్సవం సందర్భంగా నిన్న పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్ హోమ్ కార్యక్రమం మూసాక ముందే హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు. అసలు నీకు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలు, కానీ నువ్వు ఏడుంటావు? ఢిల్లీలో ఉంటావు. ఏది తుమ్మినా ఢిల్లీ, దగ్గినా ఎటు పోయినా నువ్వు ఢిల్లీ అని పోతావు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఈ విషయం తెలుసు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నువ్వు ఏంది అంటే మీది తెలంగాణ పరిపాలన కాదు, ఈ ప్రాంత బిడ్డల పరిపాలన కాదు, మీదేంది అంటే ఢిల్లీ పరిపాలన, ఢిల్లీకి సంబంధించిన పరిపాలన తప్ప ఇక్కడ మీరు చేయరు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ఒకసారి చదువుతాయి చూడండి. శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందంటూ కామెంట్లు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కలవబోతుంది. కేసీఆర్ కుటుంబానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంచి పదవులు కట్టబెట్టబోతుందని అన్నారు. కేసీఆర్కు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ పదవి, కేటీఆర్కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కవితకు బెయిల్ ఇస్తారు, రాజ్యసభకు సీటు కూడా రాబోతుందని జోషన్ చెప్పారు. గతంలో సైతం బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని మాట్లాడిన సీఎం తాజాగా మరోసారి ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు చేస్తారు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు. నేనేమంటున్నా అంటే ఈయన చేసిండు కదా బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ ఈయన చెప్పిండు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లో విలీనం అని నేనంట. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాబోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఓకేనా మీకు? ఇది ఓకే అయితే మాకు అది ఓకే. కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో విలీనం చేస్తాడు. ఇది మీకు ఓకేనా? ఇది మీకు ఓకే అంటే ఇది మాకు ఓకే. మరి చెప్పుర్రి. మేము కలుస్తున్నామని మీరు ఎట్లా అడ్డగోలు ప్రచారం చేస్తున్నారంటే ఈయనకు పరిపాలన మీద ఫస్ట్ గ్రిప్ లేదు, పరిపాలన వ్యవస్థ చెయ్యరాదు, పరిపాలన ఎట్లా చేస్తారో కూడా తెలియదు. తెలంగాణలో మొత్తం సమస్యలు ఉన్నాయి, దాని నుండి టాపిక్ డైవర్షన్ కావాలి. దానికోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే కొత్త నాటకం స్టార్ట్ చేసిరు. ఎవరు స్టార్ట్ చేసిరు అంటే ఇద్దరు పాత దోస్తులు కలిసి దీన్ని ఎట్లనైనా తెలంగాణలో చేసిన పరిస్థితి కనబడి. ఇక్కడ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం చేయాలి. అసలు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది బీఆర్ఎస్,
తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు అద్భుతంగా పరిపాలన చేసింది బీఆర్ఎస్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల వీళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ అంతా మొత్తం వెళ్ళా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలి. ఇది బాగున్నదా మీకు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతాండి. ఇక ఇది ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను ఖండించిన ఈటల రాజేందర్. నేనేం చెప్తున్నా అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చేరక బీఆర్ఎస్ పార్టీ నుండి వార్డు మెంబర్గా పోటీకి సిద్ధమన్న బండి సంజయ్. ఓకేనా? బీజేపీ కాంగ్రెస్లో విలీనం. ఇది చెప్పు, ఇట్లా చెప్పు. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ కూడా బీఆర్ఎస్లో విలీనం. ఇది ఓకేనా మీకు? బండి సంజయ్జీ, మీ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేయాలి. మీది విలీనం కాబోతుంది, తెలుసా నీకు? ఇది ఇట్లా చెప్తే మీకు ఓకేనా? అర్జెంటుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేపించి మన బండి సంజయ్ని తీసుకొచ్చి మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని మన కరీంనగర్లోనే అక్కడ వార్డు మెంబర్ కౌన్సిలర్గా పోటీ చేపిద్దాం. మళ్ళీ ఒక్కసారి మనమే టికెట్ ఇద్దాం. ఏం మాట్లాడతారండి వీళ్ళు పదవిలో ఉండి? ఈయనేమో ముఖ్యమంత్రి, ఈయనేమో సెంట్రల్ మినిస్టర్. వీళ్ళకట ఎట్లా అంటే ఏదో దాన్ని ఏమంటారంటే వీళ్ళకి పరిపాలన రాదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇంగ్లీష్ మాట్లాడమన్నాం, హిందీ మాట్లాడమన్నాం, ఈ పక్కనే ఉన్న ఈ సార్ను మాట్లాడమన్నాం, హిందీ ఇంగ్లీష్ రెండు ముక్కలు మాట్లాడమన్నాం. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఏం మాట్లాడతారు ఒక్కసారి? వీళ్ళు విలీనం గురించి వీళ్ళకి అర్హత ఉందా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన యోధుడు గొప్ప వ్యక్తి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన. అయ్యో ఇప్పుడే తెలంగాణ కేసీఆర్ దేలే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అంటే 1969లో ఏం జరిగిందో మాకు తెలియదా? రాజకీయ లబ్ధి కోసం. కానీ ఇక్కడ ప్రాణం పోతున్నా కూడా తెలంగాణ రాష్ట్రమే సంకల్పంగా మారిపోయింది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విలీనం అనే చర్చ జరుగుతుంది. ఏం లేదు, వీళ్ళకి పరిపాలన శాతగాక, పరిపాలన చెయ్యరాక, ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కాలే కాబట్టి రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా తిరగబడుతున్నారు. ఏదన్నా అవుతుంది, నా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి భయంతో ఈయన ఇది చేస్తున్నాడు. వీళ్ళట కవిత సీట్ ఇస్తారట. వీళ్ళ ముఖాలు పొద్దుగాలేసి అద్దంలో చూసుకోమన్నారు. చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల వచ్చింది కాబట్టి మాకు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేదు, అయినా మాకు పదవులు వచ్చినాయి కాబట్టి మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలను క్షమించమని అడగాలి. బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతుందని ఈ అడ్డగోలు ఏం లేదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను డైవర్ట్ చేయడానికి, లేకపోతే ఇంకేదో చేయడానికి తప్ప ఏం లేదు. కేవలం వీళ్ళ యొక్క పబ్బం గడపడానికి, వార్తలలో నిలవడానికి, టాపిక్ డైవర్షన్ చేయడానికి తప్ప ఇంకేం లేని పరిస్థితి కనబడుతుంది. ఇదంతా సోది రామాయణం, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉందా? నాకు కూడా డౌట్ ఉంది. లాగుల తొండలు ఇడుస్తా అన్నాడు, పేగులు మెడలేసుకుంటా అన్నాడు, సచివాలయం కింద నిధులు ఉన్నాయన్నాడు, లంగబిందలేవు ఖాళీ కుండలే ఉన్నాయన్నాడు, దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అన్నాడు, బాక్రా నంగల్లో ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటాడు, ఐటీ ఈజ్ ద న్యూక్లియర్ చైనా రియాక్షన్ అంటాడు, గ్రూప్ 1 అభ్యర్థులను సన్నాసులు అంటారు, ముదురు బెండకాయలు అంటాడు, వాళ్ళ వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటాడు, గౌడన్నలను చెట్లకెక్కించి కళ్ళల్లో నీళ్ళని కలుపుతారని అంటారు. తర్వాత ప్రైవేట్ టీచర్లు ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటారు. ముఖ్యమంత్రి లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని సిచ్యువేషన్. రేవంత్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు, సీఎం హెల్త్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు. రైట్, ఇది కరెక్టే. సీఎం మానసిక స్థితి కరెక్ట్ ఉన్నదా? యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి కరెక్టే ఉన్నదా? డౌటే. ఇవన్నీ మీకు కనబడతలేవా? ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలన్నీ గట్లనే ఉన్నాయి. వాస్తవానికి ఈయన యొక్క హెల్త్ చెకప్ చేయించి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇవ్వాలి. ఎందుకైనా మంచిదే. మరి మన ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి, ఆయన ఆరోగ్యం మీద డౌట్ ఉన్నది. తొండలు జొర్ర పెడతా అంటాడు, సన్నాసులు అంటాడు, ముదురు బెండకాయలు అంటాడు, లేకపోతే న్యూక్లియర్ అంటాడు, లేకపోతే లంకె బిందెలు అంటాడు, లేకపోతే ఖాళీ కుండలు అంటాడు, ఆఖరికి దిల్సుఖ్ నగర్లో విమానాలు కూడా దొరుకుతాయి అంటాడు. అసలు ఈయన ఏం ముఖ్యమంత్రి? ఎవరి ముఖ్యమంత్రి? ఏం ముఖ్యమంత్రి అండి? ఈయన ఏమన్నా పనికొచ్చే ముఖ్యమంత్రినా? ఆయన పనికొచ్చే ముఖ్యమంత్రినా అంటా? ఈయన ముఖ్యమంత్రి మాటలు, ఈయన మానసిక స్థితి కరెక్ట్ ఉన్నదా? అసలు ఈయన మానసిక స్థితి మీద ఏంది, ఈయన పరిస్థితి ఏంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఈయన చెప్పే ముచ్చట్లు, ఈయన రేవంత్ రెడ్డి అట ఊకే ఈయన మానసిక స్థితి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. కేటీఆర్ చెప్పినట్టుగా నిజమే, ఈయన మానసిక స్థితి మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ లెవెల్ నుంచే పూర్తి స్థాయిలో చేయరు. ఇక చూడు,
దళిత మహిళపై చిత్రహింసలు సీఎం సొంత జిల్లాలో మరో దారుణం. దళిత మహిళలకు పోలీసుల వేధింపులు, 3 నెలలుగా చిత్రహింసలు. కొడుకు ఆచూకీ కోసం 3 నెలలుగా తల్లికి వేధింపులు. కాళ్ళు చేతులపై లాఠీలతో కొట్టి గన్నుతో బెదిరించి రోజు పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రవద అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. అదే ఏంది అంటే కళావతిని, ఈ తల్లి పేరు కళావతి, వీళ్ళ యొక్క కొడుకు నరేష్ ఏంది అంటే బషీరాబాద్ మండలం పరిధిలోని కాశీపూర్కు చెందిన మరో కులానికి ఓ బాలికను కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. 3 నెలల క్రితం మే 2న అమ్మాయిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మే 5న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేష్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నరేష్ కోసం వెతికిన క్రమంలో నరేష్ తల్లి కళావతిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కొడుతున్నారట. 3 నెలలుగా ఏది కాళ్ళు చేతుల మీద లాఠీలతో కొడుతున్నాడట. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నీదేమన్నా పాలనలేనా? నీదేమన్నా ప్రభుత్వం? వీళ్ళు పోలీసులా, మనుషులా, గాడిదలా, దున్నపోతులా? ఈ కొచ్చే బాడుకోవాలంతా ఏమో అన్నమే తింటారా, గడ్డే తింటారా? తల్లి కడుపులనే ఉచ్చిల్లా వీళ్ళు. ఏమిస్తానో పోలీసులకు ఆదేశం, ఏం చెప్తానో పోలీసులకి? ఏంది ఇది? ఈ చిత్రహింసలేంది, నీ కథలేంది, నీ లక్షణమేంది? ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏందయ్యా అనేది? ఏందిది? దళిత మహిళ మీద చిత్రహింసలేంది, కాళ్ళు చేతుల మీద లాఠీలతో పెట్టుడేంది, గన్నుతో బెదిరించుడేంది? నీ పరిపాలన సల్లగుండా నీ పరిపాలన నాశనం అయిపో అని తెలంగాణ ప్రాంత బిడ్డలంతా తిడుతున్నారు. ఏం పరిపాలన చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇది? అరే తల్లిపై ఒక తల్లి, ఏ తల్లైనా మన తల్లితో సమానమే కదా, కన్న తల్లి లెక్కనే కదా తెలంగాణ తల్లులందరూ. మొన్ననేమో లాకప్ డెత్, మొన్ననేమో దళిత మహిళ మీద 3rd డిగ్రీ. ఏంది ఈ పరిపాలన? ఇది పోలీసులా లేకపోతే అదేంది? అక్కడ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి భవానీ ఆయననేమో రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ మీద అఘాయిత్యం. ఏం పరిపాలన, ఏం పోలీసులు? ఇలా అన్నం తింటురా, గడ్డి తింటురా? ఈ కొచ్చే బాడకవుల కన్నా కొంచెం అన్న సిగ్గుశరం అనిపిస్తలేదు. ఈ బాడకవులకు అన్నం తింటురా, గడ్డి తింటున్నారా? ఇక్కడ పోలీసేనా, మనిషేనా, లేకపోతే ఉగ్రవాద? అనుమానాలున్నాయి. వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లున్నదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మనం ఆలోచించాలి. ఇది పరిపాలననా, రాక్షస పరిపాలననా? ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇక చూడు, కరెంటు ఇస్తారా ఇయ్యరా? సబ్స్టేషన్ ముట్టడించిన రైతులు కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. కోరుట్లలో అన్నదాతల ఆగ్రహం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ఎంత దారుణం ఇది, ఎంత ఘోరం ఇది. ఓ బిడ్డ, ఓ తెలంగాణ బిడ్డ, ఇప్పటికైనా మేలుకో. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, కామన రాష్ట్రం. ఏంటంటే కాటి వేలెక్క ఎత్తున్నాడు ఈయన. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇది పరిస్థితి. ఏం చేద్దాం చెప్పు. ఏంది? స్టూడెంట్గా సీతక్క, మంత్రి సీతక్క నిత్యం బిజీగా ఉంటారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు చదువు ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రజాసేవలో ఇంటే ఇప్పటికే LLB రాజనీతి శాస్త్రంలో PhD పూర్తి చేసి తాజాగా నేటి నుంచి పరీక్ష ప్రారంభం కానున్న LLM 2వ పరీక్షకు మంత్రి ప్రిపేర్ అవుతున్నారు. తన అధికారిక నివాసమైన ప్రజాభవన్లో LLM ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. జాకీ వెట్టిలు చెప్తారు సీతక్కకు సంబంధించి. సీతక్కకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే మంత్రి పదవికి లీవ్ పెట్టాలి. వారు చదువుకుంటున్నారండి. చదువుకుంటున్నప్పుడు ఆ బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పాలి. మంత్రికి సంబంధించి ఇంకో మంత్రికి అన్ని ఇవ్వాలి పదవి, లేకపోతే లీవ్ అన్న పెట్టాలి. ఇప్పుడు అలవెన్స్లు ఆ రోజు జీతం అయితే మనం ఇస్తాం కదా, ఆ రోజు పోలీస్ సెక్యూరిటీ ఇస్తాం కదా, ఆ రోజు అన్ని రకాలుగా ఉంటాయి కదా. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఏం చేయాలి? లీవ్ ఇవ్వాలి. సీతక్క గారికి లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. మనం సీతక్క గారికి లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేద్దాం అంటున్నా నేను. సీతక్క గారికి లీవ్ ఇవ్వాలి. దయచేసి చెప్తున్నా, అక్క చదువుకుంటున్నది, చదువును డిస్టర్బ్ చేయకూరి, లీవ్ ఇచ్చరా. ఇది మా మార్క్ అట, లొట్ట పీస్ల మార్కు. ఏం మార్కు మీది? ఏమున్నది తెలంగాణలో? ఏమైపోతున్నది? ఈయనకు విలీనం. ఈ కృష్ణలీలలు మీకు తెలియని కథ ఏముంటుందండి ఇలా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావణ కాష్ట మొదలైంది. కాబట్టి నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా, బిడ్డలారా మీరు అందరూ మర్చిపోకుర్రి. నేను ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రజలందరికీ చెప్పేది ఏంది అంటే, ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ను నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు. వైఆర్టీవీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా కూడా మీరు ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని చెప్పేది కేవలం వైఆర్టీవీ మాత్రమే. వైఆర్టీవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇగో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్, ఇక్కడ ఈ బెల్ బటన్ ఆన్ చేయాలి. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేయరి, బెల్ బటన్ కూడా ఆన్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చెప్పే న్యూస్ తప్ప ఎక్కడ కూడా నాణ్యమైన న్యూస్ లేదు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇగో ఇక్కడ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా,
మీరు ఈ వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోర్రి. నోటిఫికేషన్ ఆన్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ రంజిత్ ఏం చెప్తున్నాడు వాస్తవాలు చెప్తా. నాడు ప్రశ్నించిన గుండె ఇది, నేడు ప్రశ్నిస్తుంది, రేపు ప్రశ్నిస్తుంది.